కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పింఛను పంపిణీ కార్యక్రమం జరిగింది. స్వయంగా లబ్ధిదారులకు పింఛను అందిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు తర్వాత ఎవరైనా అని ఎమ్మెల్యే జయనాగేశ్వర్ కొనియాడారు. వైసీపీ హయాంలో దోచుకోవడం తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. గతంలో ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్కును వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని, మళ్లీ నెల రోజుల్లో టెక్స్టైల్ పార్క్ ప్రారంభం చేసే బాధ్యత తనదని వెల్లడించారు. ఏం అవసరం లేదు, నీకు ఇంటికి తెచ్చిస్తారు. సంతోషంగా 4,000 ఏం కాదు, ఇంటికి తెచ్చిస్తారు. ఒకటవ తేదీ ఒకప్పుడు రాష్ట్రంలో 1వ తేదీ వచ్చిందంటే క్యాలెండర్ చూడాలా, లేకపోతే అదే రకంగా మనం సెల్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి సెల్ ఫోన్లు, అదే రకంగా జీతాలకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పేదలు కావచ్చు, మధ్యతరగతి కుటుంబీకులు కావచ్చు, పెన్షన్దారులు కావచ్చు, 1వ తేదీ వచ్చిందంటే ఆ రోజు ఏదైనా డబ్బులు వస్తాయి మాకని ఆనందంగా ఉండేటువంటి రోజు. గత 5 సంవత్సరాలు మీరు చూస్తే ఆ 5 సంవత్సరాల్లో ఉద్యోగస్తులకు ఒక్కరోజు 1వ తేదీ జీతం పడిన దిక్కు లేదు. పెన్షన్దారులకు కరెక్ట్ గా డబ్బులు ఇచ్చిన పాపాన పోలేదు. ఇంకో పక్కన చూస్తేనేమో మధ్యతరగతి కుటుంబీకులు ప్రతి ఒక్కరికి కూడా విపరీతమైనటువంటి ధరలు, బరువులు పెంచి 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 నాశనం చేసిన పరిస్థితి. మరి ఈరోజు ముఖ్యంగా మీరందరూ కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కీర్తిశేషులు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి తనయుడుగా, అదేవిధంగా విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని చేసి, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోజు నెలలో 1వ తేదీ వచ్చిందంటే ప్రతి ఒక్క ఇంటి దగ్గరకు వచ్చి అవని మా తాత